వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు అప్పా జంక్షన్ మొయినాబాద్ కనెక్టివిటీ కేతిరెడ్డిపల్లిలో 1000 స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి డూప్లెక్స్ ఫామ్ హౌస్తో ముందుకు రావడం జరిగిందండి. ఈ ఫామ్ హౌస్ అనేది మనం లాస్ట్ టైం ప్రమోట్ చేయడం జరిగింది. లాస్ట్ టైం పెట్టినటువంటి ప్రైస్ అనేది రివైజ్ చేసి ఇప్పుడు ప్రైస్ అనేది తగ్గించడం జరిగింది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్రైస్ డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ ప్రైస్ వచ్చేసి ఇది 2,55,00,000 చెప్తున్నారు. 2.55 CR చెప్తున్నారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి. అండ్ వీళ్ళ దగ్గర వచ్చేసి మనకి 1 CR 125 CRలో కూడా వీళ్ళ దగ్గర ఫామ్ హౌసెస్ అవైలబుల్ ఉన్నాయండి. ఇప్పుడు వచ్చేసి మనం ఈ ఫామ్ హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్గా చూపిస్తూ అండ్ ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ టైం ఎవరైనా మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో ఒక చిన్న లైక్ చేయండి. అండ్ ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో డైరెక్ట్గా స్క్రీన్ పైన ప్రాపర్టీ సంబంధించిన నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి గార్డెన్ ఏరియా అంతా కవర్ చేస్తున్నాము. ఇక్కడ ఏదైనా ఒక ఫంక్షన్ చేసుకునే విధంగా ఇక్కడ గార్డెనింగ్ ఏరియా ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. అండ్ ఇటువైపు ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ కవర్ చేయడం జరుగుతుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ వంట చేసుకోవడానికి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనము గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి హాల్ ఏరియా అండ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి రూమ్స్ అన్ని క్లియర్గా కవర్ చేద్దాము. అండ్ ఈ ఫామ్ హౌస్ అనేది మనకి మంచి రెంటల్ వచ్చే విధంగా డిజైన్ చేయడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి ఒక మంచి బెడ్రూమ్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకి 5 రూమ్స్ ప్రొవైడ్ చేస్తారు విత్ అటాచ్డ్ బాత్రూమ్స్ తోటి. ఇక్కడ ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ ఏరియా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి నీట్గా ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ ఏరియా కవర్ చేస్తున్నాము. అండ్ అటువైపు వచ్చేసి మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా డెవలప్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే ఈ ఫామ్ హౌస్ అనేది మనకి నార్త్ వెస్ట్ కార్నర్లో ఏరియా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇటు వెస్ట్ వైపు ఉన్నటువంటి గేట్ క్లియర్గా కవర్ చేస్తున్నాము. సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేయించారు అండ్ ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్, క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి. ఇప్పుడు వచ్చేసి నేను నార్త్ వైపు ఉన్నటువంటి మెయిన్ డోర్ కవర్ చేస్తున్నాను. మెయిన్ డోర్ అనేది మనకు చాలా నీట్గా ఫినిషింగ్ వచ్చే విధంగా వర్క్ చేయించారు. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి హాల్ ఏరియా కవర్ చేస్తున్నాను. అండ్ ఇటువైపు వచ్చేసి మనకు పెద్ద సైజు ఒకటి విండో ప్రొవైడ్ చేశారు అండ్ డోర్ ప్రొవైడ్ చేశారు. అండ్ హాల్ ఏరియా చూసుకున్నట్లయితే బర్త్డే పార్టీ లేదా గెట్ టుగెదర్ అలా చేసుకునే విధంగా డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండోస్ కవర్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి సోఫా సెట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకి కంప్లీట్గా వెట్టిఫైడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు. అండ్ పైన వచ్చేసి మనకి ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ ఏరియా, డైనింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను. అండ్ ఇటువైపు నుంచి మనకి పైకి ఇక్కడ స్టెప్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. స్టెప్స్ దగ్గర ఉన్నటువంటి గ్లాస్ రైలింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఒక మంచి సైజుగా ఉన్నటువంటి డైనింగ్ టేబుల్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ అరేంజ్ చేశారు. ఓపెన్ కిచెన్ చాలా స్పేసెస్గా రావడం జరిగింది. ఈ ఫామ్ హౌస్ అనేది వీక్లీ రెంటల్స్ వచ్చే విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి బెడ్రూమ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. చాలా విశాలంగా ఉన్నటువంటి బెడ్రూమ్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేస్తారు అండ్ అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న రూమ్స్ అన్ని క్లియర్గా ఫస్ట్ ఫ్లోర్కి రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి బెడ్రూమ్స్ అన్ని క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇటువైపు వచ్చేసి మనకి పెద్ద సైజ్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు. అండ్ బెడ్రూమ్లో ఉన్నటువంటి బెడ్, ఏసీ అన్ని క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇటువైపు ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాము. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే నెక్స్ట్ మరొక 3 బెడ్రూమ్స్ రావడం జరిగిందండి. ఒక మంచి ఫ్యామిలీ గెట్ టుగెదర్ పార్టీస్ చేసుకునే విధంగా డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి బెడ్రూమ్లో ఉన్న బెడ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి మరొక రూమ్ కవర్ చేస్తున్నాము. ఈ రూమ్ వచ్చేసి మనకి చాలా విశాలంగా రావడం జరిగింది. మరొక బెడ్రూమ్ అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి డబుల్ కాట్ బెడ్ వేసుకునే విధంగా చాలా పెద్ద సైజుగా ఉన్నటువంటి బెడ్రూమ్ కవర్ చేస్తున్నాము. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి బాల్కనీ ఏరియా నుంచి ఇక్కడ ఉన్నటువంటి లొకాలిటీ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. చుట్టూ చూసుకున్నట్లయితే ఫుల్గా ఫామ్ హౌసెస్కి డిమాండ్ ఉన్నటువంటి ఏరియా. అండ్ ఎటు చూసిన ఫామ్ హౌసెస్ అనేది కనిపిస్తున్నాయి. అండ్ ఇది లొకేషన్ వచ్చేసి కేతిరెడ్డిపల్లిలో ఉంటుంది. అండ్ మొయినాబాద్ నుంచి ఇది 9 to 10 కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ రోడ్కి ఇది వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఎక్సలెంట్ లొకేషన్. అండ్ ఈ ఫామ్ హౌస్ యొక్క రేట్ అనేది మరొకసారి రిపీట్ చేస్తున్నాను. లాస్ట్ టైం ప్రమోట్ చేసినప్పుడు ఓనర్ 2,60,00,000 కోట్ చేయడం జరిగింది. సో ఆ ప్రైస్ అనేది రివైజ్ చేసి 2,55,00,000 కోట్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి. అండ్ సేమ్ పర్సన్ దగ్గర వచ్చేసి మనకి 1 CR 25 lakhs 30 lakhsలో ఫామ్ హౌసెస్ అవైలబుల్ ఉన్నాయండి. సో ఆ రేంజ్లో ఎవరైనా చూస్తున్నట్లయితే కాల్ చేయండి. మీకు ఫర్దర్గా ఫామ్ హౌసెస్ గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి జెన్యున్గా ప్రాపర్టీస్ ప్రజెంట్ చేస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. థ్యాంక్ యూ అండి. మరొక మంచి ప్రాపర్టీ తోటి ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.